ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఇన్ని సినిమాలు వచ్చిన ఉమ్మడి కుటుంబం, మంచి కుటుంబం, నాన్నగారి సినిమా, అమ్మ, తల్లి మనసు, ఇలాగ ఎన్నో సినిమాలు చూసామండి. అసలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక ప్రకటన చేశారు. అంటే ఆఫీసర్లకు చెప్పారు, 10% ఆఫ్ ది ఉద్యోగస్తుడి యొక్క ఇన్కమ్ని అమ్మా నాన్నల యొక్క అకౌంట్లో వేయడానికి అవకాశం ఉందా లేదా చూడమని చెప్పారండి. అంటే ఏమైపోయింది, ప్రభుత్వం బై ఫోర్స్, అంటే పోలీసులాగానో ప్రభుత్వము ఒక అమ్మా నాన్న చూడమని చెప్పాలా? ఏంటి దౌర్భాగ్య స్థితి? అమ్మా నాన్నలు ఎంత మనకి ఒక అభివృద్ధికి ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళ యొక్క ఈ యొక్క పిల్లల పెంపకంలో వాళ్ళ ఆనందాల్ని, వాళ్ళ యొక్క కోరికల్ని, ఎన్ని కష్టాలు, ఇవన్నీ కోరికలను తగ్గించుకొని పిల్లల్ని పెంచడంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్ని రాత్రులు మెలుగుని ఉంటారు. ఆ పిల్లలకి ఏమైనా జ్వరం వచ్చినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా ఎంత బాధపడి ఉంటారు. రాత్రులు లేని, అంటే నిద్ర లేని రాత్రులు ఎన్ని గడుపుంటారు వాళ్ళు ఈ పిల్లల యొక్క పెంపకంలో. అసలు ఆ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళటం, పెరగటం, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళు ఉద్యోగం సంపాదించి డిగ్రీ పట్టుకుని వస్తే చూసి ఆనందించటం, ఉద్యోగం వస్తే చూసి ఆనందించడం, మొదటి జీతం పట్టు రావడం, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు అయితే ఏదో వాళ్ళు ఒక మెచ్యూరిటీ ఫంక్షన్లు చేయడం. ఈ రోజుల్లో ఇది వాళ్ళ బర్త్డేలు ఎంత గ్రాండ్గా చేస్తున్నారు. అటువంటిది అమ్మా నాన్నల్ని బై ఫోర్స్ అంటే చూడమని ఒక పైనుంచి గవర్నమెంట్ చూస్తుందంటే అసలు ఏమైపోతుంది సమాజం అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారండి. ఇది అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు చూడాలన్న కోరిక, అంటే తల్లిదండ్రులను ఒక భారంగా చూస్తున్నారు. అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ప్రత్యేక కేసులు ఉంటాయి. ఎలా అంటే అమ్మా నాన్నలు మంచి పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి సొంత ఇల్లు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి పెన్షన్ రావచ్చు. అటువంటి కాదు, అమ్మా నాన్నలు పిల్లల మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో బాగా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ పిల్లల్ని సరిగ్గా వాళ్ళు తల్లిదండ్రులు చూడట్లేదని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. అందుకు అస్సాంలో ఉందటండి ఈ సిస్టమ్. ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తారో దాంట్లో 10% ఆఫ్ ది ఇన్కము ఈ యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో వేయమని. దాన్ని కూడా వాళ్ళు కదలలేని స్థితిలో ఉంటే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి అది విత్డ్రా చేసుకుని డబ్బులు కూడా వాళ్ళందరూ వాళ్ళు ఖర్చు పెట్టేసుకుని, అమ్మా నాన్నలకు ఖర్చు పెట్టకుండా, వాళ్ళని సరిగ్గా చూడకుండా కూడా పరిస్థితి ఉంటుంది. కానీ అదొక శాపం అని అనుకోవట్లేదండి. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళకి అభివృద్ధి కానీ వాళ్ళ పిల్లలకు కానీ అది మంచిది కాదు అని అనుకోవాలి వాళ్ళు. ఎక్కడ వస్తుందంటే ఇదివరకు ఉన్న కుటుంబాలు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇదివరకు ఈ కోడళ్ళు కానీ అత్తలు కానీ, ఈ కోడళ్ళు పనిచేసేవారు కాదు, ఇంట్లోనే ఉండేవారు. ఈ అత్తను కోడళ్ళు ఒక తల్లి కూతురులాగా ఉండేవారు, చక్కగా ఉండేవారు. ఎప్పుడైతే ఈ కోడళ్ళు అంటే బాగా చదువుకోవడం జరిగిందో, ఎప్పుడైతే చదువుకోవడం జరిగిందో ఉద్యోగం వచ్చింది, కోడలు ఉద్యోగం చేస్తుంది, కొడుకు ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడే గొడవలు వస్తున్నాయి అన్నమాట వాళ్ళకి. మరి మా డబ్బులు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళ కోరికలు కూడా పెరిగిపోయినాయి. అంటే మంచి మంచి కార్లు కావాలని, మంచి ఇల్లు కావాలని, ఏసీలు కావాలని, వీళ్ళ యొక్క పిల్లల యొక్క కోరికలు, కుటుంబం అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, ఆ పిల్లల యొక్క కోరికలు కూడా పెరిగినాయి. వాళ్ళు ఎదుగుండే ఎవరో చూస్తారు, వాళ్ళకి కార్లు ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది, కొనుక్కున్నారట. ఇలాగ ఏవో కోరికలు చూసి ఆ డబ్బుల్ని అమ్మా నాన్నలకు కాకుండా డబ్బులు పొదుపు చేసేసి వాళ్ళ పిల్లలు పెట్టుకోవడం, వాళ్ళు కోరికలు తీర్చుకోవడం చేస్తున్నారు తప్ప చూడవలసిన తల్లిదండ్రుల్ని చూడట్లేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందండి. ఇది కానీ సమాజంలో మార్పు రావాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కానీ ఆర్డీఓలు, కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం పేపర్లు చూస్తుంటాం, పిల్లలు మమ్మల్ని చూడట్లేదని. బస్టాండ్లో వదిలేసిన పిల్లల్ని చూసాం. బస్టాండ్లో అమ్మా నాన్నలు తీసుకొచ్చేసి తల్లిని వదిలేసి, తండ్రిని వదిలేసి, వాళ్ళు బస్టాండ్ వదిలేసి ఇప్పుడే వస్తామని చెప్పేసి వెళ్ళిపోవటం. ఆ అమ్మాయి బస్టాండ్లో పాపం అలా అడుక్కుంటాం. ఏమ్మా అంటే ఏదో మాట్లాడిన స్థితిలో ఉంటారు వాళ్ళు. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చామంటే పాపం వాళ్ళు వివరాలు చెప్పలేరు. ఒకవేళ తెలుసున్నా కూడా చెప్పట్లేదు కొంతమంది. కొన్ని అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఎవరు ఎక్కడ అని తెలుసు, కానీ వాళ్ళు చెప్పట్లేదు. అంత ప్రేమ అన్నమాట. పిల్లలు తమని వదిలించుకున్న అనాథాశ్రమంలో ఇలాగా చేర్పించినా సరే
వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అస్సలు చెప్పట్లేదు వివరాలు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం జరిగింది, ఎందుకు వదిలేశాడు, వీళ్ళకున్న ఆస్తులు అన్నీ కూడా పిల్లలకు అప్పచెప్పి అలా చేస్తున్నారంటే నిజంగా అందరిలో మార్పు రావాలండి, సమాజంలో మార్పు రావాలి. కోరికలను తగ్గించుకోవాలండి. ఇది ఏంటంటే కార్లు కావాలని, బిల్డింగులు, ఏసీలు, లగ్జరీ అంటే ఫారిన్ ట్రిప్పులు, ఇవన్నీ కూడా కోరికలు పెరగడంతో వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని ఖర్చు పెట్టడం సరిగ్గా చేయలేకపోతున్నారు, వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు, అప్పులు పాలైపోతున్నారు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ప్రేమతో ఎంతుంటే అంత దాంట్లో అమ్మ నాన్నలు పెట్టడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళతో సఖ్యతగా ఉండటం, అలా చేసిన నాడు ఈ సమాజం బాగుంటుంది, వాళ్ళకి ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇంట్లో ఈ తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. వీళ్ళు ప్రతి విషయంలోనూ దూరిపోతుంటారు, అదొకటి బాధపడుతుంటారు. ఈ అమ్మా నాన్నలు కూడా వచ్చిన కోడలు కానీ, కొడుకులకి, కూతుళ్ళకి కొన్ని సలహాలు ఇస్తుంటారు ఓనుగా, వాళ్ళు అడిగినా అడగకపోయినా. వీళ్ళ పాతకాలపు ఆలోచనలతో ఈ టెక్నాలజీ వేరు, ఈ పద్ధతులు వేరు, ఈ లివింగ్ స్టైల్ వేరు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అప్పుడున్న రూపాయి కరివేపాకు, ఇప్పుడు 10 రూపాయల కరివేపాకు, రూపాయి కొత్తిమీర, 10 రూపాయల కొత్తిమీర, నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు. పిల్లల్ని ఎలా పడితే వాళ్ళకి నోటుకొచ్చిన మాట్లాడుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు, అది కూడా అర్థం చేసుకోవాలండి. నేను ఒక డాక్టర్ గారిని, గురవారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పాడన్నమాట, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒక ఫ్రిడ్జ్ డోర్ లాగా ఉండాలి. అంటే ఫ్రిడ్జ్ మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకుంటూ కూలింగ్ వాటరో, ఐస్ క్రీమో ఏం కావాలంటే దాంట్లో తీసుకుంటాం. అదేవిధంగా అమ్మా నాన్నలు ఫ్రిడ్జ్గా ఉంటే వాళ్ళు వచ్చి, పిల్లలు వచ్చి ఏదైనా అడిగితే, ఇగో ఇది చెప్పండి, ఈ సలహా చెప్పండి, ఇది కావాలి, ఇది కావాలని అడిగితే అప్పుడు చెప్తే ఒక ప్రేమ ఉంటుంది. కానీ ప్రతి దాంట్లో దూరిపోయి అన్నిట్లోనూ వాళ్ళ సలహాలు ఇచ్చేసి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేయడం, డబ్బులు వేస్ట్ చేస్తారని తిట్టడం, వేస్ట్ చేస్తుంటారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి చేసిన తప్పులు దిద్దుకుంటారు అని కొన్ని వదిలేయాలి వాళ్ళు. ఏదేమైనా ఇక నుంచి ఈ సమాజంలో అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలని, ఈ 10% అనేది చాలా లీగల్గా నిలబడుతుందా లేదని పక్కన పెడితే మళ్ళీ దీంట్లో కొన్ని వస్తున్నాయండి. ఇది అంటే ఆడపిల్లలు ఇవ్వాలా, లేకపోతే ఒక అతనికి అబ్బాయి అమ్మాయి ఉంటే అమ్మాయి 10% ఇవ్వాలా, అబ్బాయి ఇద్దరు ఇవ్వాలా, ఇద్దరు 10% ఇవ్వాలా, కూతురికి బాధ్యత ఉందా, కొడుకులకే బాధ్యత ఉందా అని కూడా ప్రశ్న వస్తుంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఇది. కానీ అస్సాంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. దీంతో ఏదేమైనా గవర్నమెంటో, పోలీస్ ఆఫీసరో, కలెక్టరో, ఆర్డీఓ చెప్పినట్టు కాదండి. అమ్మా నాన్నల మీద ప్రేమ ఉండాలి, వాళ్ళ మీద జాలి ఉండాలి, కన్న ప్రేమ, వాళ్ళకి ఏదైనా తప్పన వాళ్ళని క్షమించాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ వీళ్ళు పెంచుకోవాలండి. తెలియక పాతకాలపు విషయాలతో ఏదైనా మాట్లాడినట్లయితే ఈ జనరేషన్ పిల్లలు అది కాదమ్మా, ఓపికతో ఉండాలండి. ముఖ్యంగా ఓపికతో ఉండట్లేదు, చాలా షార్ట్కట్గా నీకేం తెలియదు పోతలు అంటారు. అలా కాకుండా చక్కగా లేదండి ఇదండి అని చెప్తే చక్కగా వింటారు. ఈ మధ్యన తల్లిదండ్రులు ఏదైనా చెప్తుంటే వాళ్ళని చంపేసిన అది కొన్ని కేసులు కూడా చూస్తూ ఉండేది. అమ్మల్ని, నాన్నల్ని అటువంటి చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ప్రజల్లో అంటే ఒక ప్రేమ కల్పించే చర్యలు తీసుకోవాలి, వాళ్ళల్లో ఒక అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ రావాలి. పిల్లలు తల్లిదండ్రులతో ప్రేమగా చూడాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఆలోచించి వాళ్ళకున్న కోరికలు మన్నించి ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళ వంతు సహాయం చేయాలి. అనవసర విషయాల్లో దూరకుండా వాళ్ళ వంతుటు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, వాళ్ళు రోజు వ్యాయామం చేయడం, తల్లిదండ్రులు ఖాళీగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం. వాళ్ళు చెప్పారు డాక్టర్ మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని, అంటే మంచి ఒక చక్కగా రాత్రులు నిద్రపోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఒక గంట సేపు నడవాలి, సరైన ఆహారం తీసుకోవాలి. తర్వాత అంటే మానసిక ప్రశాంతత ఉండాలి. చక్కగా వాళ్ళు 10 మందితో కలుస్తూ మంచిగా మాట్లాడుతూ ఉండాలండి. ఇలా చేసినట్లయితే తప్పకుండా సమాజంలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.